విల్లు ఎక్కు పెడితే బాణం గురి తప్పదు, గురి చూసి కొడితే పథకం పక్కకు పోదు. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్ముకుంది ఆ 17 ఏళ్ల అమ్మాయి. చిన్నప్పుడే విల్లు పట్టి అలుపెరుగని సాధనతో లక్ష్యం వైపు అడుగులు వేసింది. నేడు అంతర్జాతీయ వేదికపై భారత కీర్తిని చాటుతోంది. ఆర్చరీకి వరల్డ్ పవర్ హౌస్ గా నిలిచే దక్షిణ కొరియా గడ్డపై ఆతిథ్య జట్టునే 5-3 తేడాతో చిత్తు చేసి భారత్కు స్వర్ణ పతకాన్ని సాధించి సత్తా చాటింది. ఒలింపిక్స్ వేదికపై భారత పసిడి స్వప్నాన్ని సాకారం చేయడమే భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు సాగుతున్న యుక్తశ్రీతో మా ప్రతినిధి సత్యవేణి ముఖాముఖి. చిన్న వయసులోనే ఆర్చరీలో జాతీయ స్థాయిలో తన సత్తా చాటి ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన అంతర్జాతీయ టోర్నీలో భారత జట్టుతో కలిసి స్వర్ణ పతకం సాధించింది. ప్రస్తుతం ఒలింపిక్లో భారత్కు పతకం సాధించాలనే లక్ష్యంగా శిక్షణ తీసుకుంటున్న యుక్తశ్రీతో లక్ష్యాల గురించి ఆమె మాటల్లోనే విందాం. అంటే నాకు ఫస్ట్ నుంచి స్పోర్ట్స్ ఇష్టం. సో సమ్మర్ క్యాంప్స్ అన్నిటిలో నేను అన్ని స్పోర్ట్స్ ట్రై చేసేదాన్ని ఎవ్రీ ఇయర్. బట్ ఆర్చరీ ట్రై చేసిన తర్వాత నాకు ఎందుకో ది స్పోర్ట్స్ కంప్లీట్ అనిపించింది. దెన్ మమ్మీ డాడీని అడిగి జాయిన్ అవుతా అని చెప్తే ఇంకా మేము షిఫ్ట్ అయ్యాం విజయవాడ, నేను ఆర్చరీ చేయగలనని చెప్పి. 1 ఇయర్ తర్వాత ఇలా బేసిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా పిక్ చేసుకున్నాను. నేను ఫస్ట్ సబ్ జూనియర్ నేషనల్ ఆడాను. అప్పటికి నాకేం తెలీదు ఏం ఆడాలి ఏంటి అని చెప్పి, జస్ట్ నేషనల్ ఆడాను అంతే రాజస్థాన్లో. అప్పుడు నేను భజన్ కౌర్ అని చెప్పి షీఈ్ ఒలింపియన్, ఆమె అక్కడ ఛాంపియన్ అయింది. ఆమెను చూసి ఐ థాట్ నెక్స్ట్ సబ్ జూనియర్ నేషనల్స్కి నేను కూడా ఈమెలాగా ఛాంపియన్ అవ్వాలని చెప్పి అనుకున్నా. అండ్ దెన్ నెక్స్ట్ రాయ్పూర్లో జరిగాయి సబ్ జూనియర్, అప్పుడు నేను ఛాంపియన్ అయిపోయా. అండ్ దాని తర్వాత నుంచి నా రిజల్ట్ చాలా చేంజ్ అయింది. లైక్ నార్మల్గానే ఫస్ట్ నుంచి చాలా పికప్ ఉంది నా రిజల్ట్. అండ్ నేను ఎంత హార్డ్ వర్క్ చేశా, నా కోచ్ నాతో పాటు మా మమ్మీ డాడీ చాలా సపోర్ట్ చేశారు. సో ఈవెన్చువల్లీ నేషనల్లో మెల్లమెల్లగా టాప్లో ఉంటూ తర్వాత సెలెక్షన్ ట్రయల్స్లో టాప్లో ఉండి ఇంటర్నేషనల్లో కూడా ఇప్పుడు నా ఫస్ట్ ఇంటర్నేషనల్లో నేను చాలా నా బెస్ట్ నేను ట్రై చేశాను. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ఆడతాను. ఇది యాక్చువల్గా గేమ్ అనేది ఫిజికల్ కాదు, మెంటల్లీ మొత్తం అచీవ్ చేయాలి. సో దీనికి ఎలా ప్రాక్టీస్ అవుతున్నావు అండ్ కొరియాకి అండ్ ఇక్కడికి ఏంటి డిఫరెన్స్? ఓకే, ఇప్పుడు కొరియన్స్ ట్రైనింగ్ చూస్తే మనము డేలో ఒక 8 hours 9 hours ప్రాక్టీస్ చేస్తారు. అండ్ వాళ్ళది చాలా టీమ్ వర్క్ చాలా చేస్తారు, వాళ్ళ టీం మీద వర్క్. సో వాళ్ళ కోఆర్డినేషన్ ఉంటుంది. ఏదైనా మనం కలిసి చేస్తే చాలా రిజల్ట్ వస్తుంది. సో అలా ఇప్పుడు ఇండియాలో కూడా చాలా మంచి ట్రైనింగ్ జరుగుతుంది. నేను టాటాలో నా ట్రైనింగ్ కూడా సేమ్ 8 hours ట్రైనింగ్ ఉంటుంది. అండ్ మేమందరం డిఫరెంట్ స్టేట్ నుంచి అక్కడ ఉన్నాము, టాప్ ప్లేయర్స్. మేము అక్కడ ట్రైన్ అవుతాం కలిసి. అండ్ నాకంటే సీనియర్స్ ఒలింపిక్స్ ఆడిన వాళ్ళు, ఇంకా ఎక్కువ ఇంటర్నేషనల్స్ ఆడిన వాళ్ళు, ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కలిసి నేను ప్రాక్టీస్ చేస్తాను అక్కడ. సో నాకు షూటింగ్ వైజ్ నాకు న్యాచురల్గానే మంచిగా ఉంది అని చెప్పి నా కోచెస్ చెప్తారు. అండ్ నేను ఇంకా వర్క్ చేస్తాను దాని మీద. బట్ నన్ను అడిగితే నేను ఎక్కువ మెంటల్లీనే వర్క్ చేస్తాను, నా సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకుని. బికాజ్ యారోలు కొట్టడం ఒకటైతే ప్రెషర్ మేనేజ్ చేసి కొట్టడం ఇంకోటి. అండ్ ఈ ఇంటర్నేషనల్ కంటే ముందు ఒక ట్రయల్ జరిగింది ఏషియా కప్కి, దానిలో సెలెక్ట్ అయిన తర్వాత నా ఫస్ట్ ఇంటర్నేషనల్. దాని తర్వాత టోర్నమెంట్ క్యాన్సిల్ అయిపోయింది. నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట, ఎందుకు ఇట్లా అయిందని చెప్పి. బట్ స్టిల్ ఐ కేమ్ బ్యాక్ అండ్ దెన్ ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నాను నన్ను లాస్ట్ టైం కంటే. ఇప్పుడు ఐ డిడ్ వెల్. ఇప్పుడు అప్కమింగ్ ఇంకా నాకు 2 ఏషియా కప్స్ ఉన్నాయి. ఇంకా నేను ఏపీఎల్కి ఆర్చరీ ప్రీమియర్ లీగ్కి కూడా క్వాలిఫై అయ్యాను. సో ఐ హ్యావ్ మెనీ ఛాన్సెస్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇప్పుడు అండ్ మేక్ మై కంట్రీ ప్రౌడ్ అండ్ మేక్ అవర్ స్టేట్ ప్రౌడ్. అలానే ఒలింపిక్కి కూడా మెల్లగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ ఒలింపిక్ని రిప్రజెంట్ చేస్తాను, ఒలింపిక్లో ఇండియాని రిప్రజెంట్ చేస్తాను. అండ్ దెన్ మెడల్ కొడతాను. అకాడమీలో వాళ్ళ యుక్త ఒక్కటే కాదు, యుక్తకు ముందు అనేక మంది ఈ అకాడమీ నుంచి ఒలింపియన్స్ గాను అంతర్జాతీయ ఆర్చర్లు గాను మేము తయారు చేసాం. వాళ్ళందరికీ కూడా యుక్తశ్రీకి ఇన్స్పిరేషన్. వాళ్ళలాగా నేను ఎందుకు అవ్వకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో ఫస్ట్ మన పూర్వకాలపు ఇండియన్ రౌండ్తో ప్రారంభించింది. చేసిన తర్వాత అంచెలంచెలుగా సబ్ జూనియరు, మినీ జూనియరు, సీనియరు, ఇవాళ ఏపీఐఎల్లో కూడా టాప్ 8లో సెలెక్ట్ అయ్యి ఉంది. మంచి భవిష్యత్తు ఉంది. మేము 28 ఒలింపిక్స్కి యుక్త అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సార్ 21 నుంచి కూడా యుక్తశ్రీ ఇక్కడ శిక్షణ తీసుకుంటుంది. ఫస్ట్ తనలో గమనించిన విషయాలు ఏంటి, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? తన మేడంకి మదర్కి చెప్పా,
తను షూటింగ్ చాలా బాగుంది, స్కిల్స్ బాగున్నాయి, బట్ కొద్దిగా టెక్నిక్ నేర్పించేస్తే షూటింగ్ బాగుంటుంది, మీరు కంటిన్యూ అవ్వచ్చు. అప్పటి నుంచి తన మదర్ వచ్చారు, కంటిన్యూ అయ్యారు. తను బాగా కష్టపడి ప్రాక్టీస్ చేసింది. అంటే ఆర్చరీ అంటే తనకి పిచ్చి. అయితే నీలా చదువుకుంటూనే ఇంత పెద్ద గోల్ పెట్టుకునే స్టూడెంట్స్కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నీ తరపు నుంచి? నేను పర్సనలీ చాలా లక్కీ ఫీల్ అవుతా దట్ నా మమ్మీ డాడీ నన్ను ఎప్పుడూ స్టడీస్ మీద ఫోర్స్ చేయలేదు. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ చాలామంది పేరెంట్స్ స్టడీ మీద ఫోర్స్ చేస్తారు పిల్లల్ని. స్పోర్ట్స్లో ఏముంది, ఆడుకుంటూ ఏం చేస్తావు అని చెప్పి. బికాస్ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది ఆడాలి అంటే దే కెన్ డూ సంథింగ్ వెల్. అండ్ ఎంకరేజ్మెంట్ చేస్తే పోయేదేం లేదు. ఇంట్రెస్ట్ లేకుండా చదవడం కంటే మంచిగా ఆడి అందరినీ ప్రౌడ్గా ఫీల్ చేయడం ఇస్ గుడ్. ఓకే, ఆల్ ది బెస్ట్ యుక్తశ్రీ. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కఠోర శ్రమతో జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగింది యుక్తశ్రీ. అయితే ప్రస్తుతం ఒలింపిక్స్లో కూడా భారత్కు పతకం సాధిస్తానంటుంది. కెమెరా పర్సన్ భాస్కర్తో సత్యవేణి, ఈటీవీ న్యూస్, విజయవాడ.